వరంగల్ జిల్లా కేంద్రంలో స్వర్ణిమోత్సవ కార్యక్రమాన్ని గణనీయంగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి నలువైపుల నుండి వేలాది మంది హాజరై గణనీయంగా ఈ రోజు రేపు 2 రోజులు వరుస క్రమంగా జరుపుకుంటూ ఈ రోజు ఉదయం ముఖ్య అతిథులు అలానే అనేక మంది అతిథుల ద్వారా ఈ కార్యక్రమం అనేది గణనీయంగా జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య కేంద్రమైనటువంటి మౌంట్ ఆబూ నుండి ఈ సంస్థ యొక్క ముఖ్య అధ్యక్షులు కూడా రావటం, వారి యొక్క జీవిత చరిత్రను కూడా వివరించటం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే భారతదేశ పరిస్థితి ఉన్నదో ఇదే భారతదేశం ఒకప్పుడు దేవీ దేవతల యొక్క రాజ్యంగా, రామరాజ్యంగా, స్వర్ణిమ యుగంగా ఉండేది. దాన్ని ప్రాచీన భారతదేశము, భారత ఖండము, స్వర్ణిమ యుగము అని పిలిచేవాళ్ళము. ఆ సమయంలో శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణుడి యొక్క రాజ్యం ఉండేది. అదే రామరాజ్యాన్ని మరలా స్థాపన చేయటకై పరమపిత శ్రీ పరమాత్ముడు నేడు అవతరించి నేటికి 85 సంవత్సరాలు దాటి మన భారతదేశంలో అతి కొద్ది రోజుల్లోనే ఒకే కులం, ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క రాజ్యాన్ని చూడబోతున్నాం. అక్కడ ఆవు పులి ఒకే ఏరులో నీరు త్రాగుతాయి. అది అద్వైత ధర్మము. మరియు ఈ భారతదేశం బంగారు పక్షిలా ఉండేది. వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి మెహల్స్ తో కూడినటువంటి భారత ఖండం ఇది. అందుకే దీన్ని ప్రాచీన భారతదేశము, అవినాశి ఖండము, వైకుంఠము, స్వర్గము, పారడైజ్, హెవెన్ అంటూ భారతదేశానికి మన యొక్క చరిత్రలోనే గణనీయమైనటువంటి స్థానం ఉంది. ఈ భారతదేశం పుణ్యభూమి, జన్మభూమి, ధర్మభూమి, అవినాశి ఖండము. భారత ఖండం అనేటువంటిది బంగారు పక్షి వలె ఉండేది. అలాంటి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయటం అతి సమీపంలో ఉంది. దీనికోసమే సర్వుల యొక్క శ్రేష్ఠ సంకల్పాలు కూడా అవసరం. సర్వుల యొక్క సహాయంతో ఈ యొక్క భారతదేశంలో స్వర్ణిమ యుగం స్థాపించటం జరుగుతుంది. అతి సమీపంలో మనందరం కూడా అయోధ్య స్థానంలో కూడా రాముని మందిర ప్రతిష్ఠ అనేటువంటిది చూడబోతున్నాము. అందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదములు. బ్రహ్మకుమారి శ్రీశ్వరీయ విశ్వవిద్యాలయం నుండి. వరంగల్లో ప్రజాపిత బ్రహ్మకుమారి వారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాల్లో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తున్నది. ఈ రోజు ప్రపంచంలో ఎన్నో కొత్త విషయాలను కనబెడుతూ ఉన్నారు. మరి కొత్త విషయాన్ని కనబెట్టాలంటే మనలో కొత్త మార్పు కోసం కూడా పాజిటివ్ థింకింగ్ అనేది ఎంతో అవసరమని ఈ రోజు పొద్దుటి క్లాస్లో వివరించడం జరిగింది. అది చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. జీవితంలో మార్పు రావడానికి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరము. స్వయం యొక్క పరివర్తనే ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థ వారు చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనటువంటివి. ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి కూడా ఇక్కడికి కేవలం ఈ 2 రాష్ట్రాల వారినే కాకుండా దేశవ్యాప్తంగా చాలా మంది పాల్గొనడం జరిగింది. ఈ ఉత్సవాల్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మా కోరిక. ఇక్కడ వీరు చెప్పేటువంటి విషయాలను జీవితంలో ఆచరిస్తే జీవితం ఎంతో సుఖప్రదాయంగా, శాంతిప్రదాయంగా అవుతుంది అనేది అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తూ ఉన్నాను. నిజంగా మీరందరూ కూడా ఇక్కడ చెప్పే విషయాలను జీవితంలో ఆచరించాలని కోరుకుంటూ, మరి ఈ సందేశాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి జేఎస్డబ్ల్యూ వారు, ఈ టీవీ వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చాలా అభినందనీయము. వారికి చాలా ధన్యవాదాలు. వరంగల్ మహానగరంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు గత 50 సంవత్సరాలుగా విశ్వశాంతి కోసం సేవలను అందిస్తూ ఉన్నారు. వారు ఉచితంగా ఈ సేవను చేస్తూ ఉంటారు. విశ్వశాంతి కోసం స్వయం పరివర్తనే విశ్వ పరివర్తన అని అందరూ మహిళల చేత ఈ సంస్థ అనేది నడపబడుతూ ఉంది. ఇది దేశ విదేశాలలో ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల కోసం మేము రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 రోజులు ఈ ప్రోగ్రామ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం కూడా అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. We are all the students of Indian High School. We have come here to participate in the program of Brahma Kumari 50 years of celebration, Golden Jubilee, and we are very lucky to get this opportunity to our school, and we hope that we will be participate very excellent in this program, and we are for our happiness there are no bounds because the great program of Brahma Kumari was given to us, and
and we'll be show our respect, and we'll be feel our parents and all the participants who are coming to see our programs. We'll be make them to be feel proud, and we'll be make them to be feel happy by seeing our programs. Thank you. మేము ఈరోజు బ్రహ్మకుమారి వారి 50 ఇయర్స్ సెలబ్రేషన్కి వచ్చాము. మేము ఇండియన్ హై స్కూల్ నుంచి వచ్చినాము. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము.